ఈ ఉత్తరాన్ని ఉదయ్ కిరణ్ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. శివాలయాల్లో అభిషేకం చేయిస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. మనకు శివాలయంలో అభిషేకం ఎంతటి మహాత్మ్యంతో కూడుకున్నదో స్కంద పురాణం వర్ణిస్తుంది. ప్రవారకర్ణుడు అనే పేరు గల ఒక గుడ్లగూబ ఆ పురాణంలో చెప్పబడింది. పూర్వజన్మలో బ్రాహ్మణ బాలకుడిగా ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి బాల్య చాపల్యం కొద్దీ తండ్రి గారు అర్చన చేసేటటువంటి సమయంలో ఉండే నవనీత విగ్రహాన్ని తీసుకువెళ్ళి మరగత శివలింగాన్ని తీసుకువెళ్ళి నేతి గిన్నెలో దాచిపెడతాడు ఆ పిల్లవాడు. తండ్రి గారు శివలింగం ఏది అని వెతుకుతాడు. నాయన దాచిపెట్టావా, తినడానికి ఏమైనా ఇస్తాను, ఇవ్వకూడదు అంటే ఆ నేతి గిన్నెలోంచి శివలింగాన్ని తెచ్చి ఇచ్చాడు కాబట్టి అతడికి అనంతమైనటువంటి ఆయుర్దాయాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. 76 కల్పాల పాటు అతడు జీవిస్తాడు. గ్రద్ద రూపం రావడానికి వేరే శాపం ఉందనుకున్నా కూడా కేవలం అభిషేకం కారణం చేత పూర్ణాయుర్దాయం లభిస్తుంది అతడికి. స్కంద పురాణంలో ఇలాంటి అనేక కథలు శివాభిషేక సంబంధించినటువంటివి అనేకం ఉన్నాయి. ఈశ్వరునికి ప్రీతికరంగా తేనెతో అభిషేకం చేస్తే చక్కని గాత్ర సౌలభం లభిస్తుంది. నెయ్యితో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. గంగా జలంతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. పసుపు నీటితో అభిషేకం చేస్తే వివాహం కానటువంటి వారికి వివాహం సిద్ధిస్తుంది. పంచామృతంతో అభిషేకం చేస్తే సంపద ఒనగూరుతుంది. కేవలం పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్యము ఆయుర్దాయము బాగుపడతాయి. పెరుగుతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. అభిషేకం ఎన్నో 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 విధాలుగా ఎన్నో దినుసులతో చేయవచ్చు. సంపూర్ణమైనటువంటి కామనలతో లోకా సమస్తాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అనే కోరికతో అన్నంతో కూడా అభిషేకం చేస్తారు. అన్న సేవ అంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు మొదటి యామం 3 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇలా ప్రమాణంగా చూసుకొని ఉదయం 6 నుంచి 9 వరకు పాలతో, 9 నుంచి 12 వరకు పెరుగుతో, 12 నుంచి 3 వరకు తేనెతో, 3 నుంచి 6 వరకు నెయ్యితో ఇలా 4 యామములు పగటి వేళన, అలాగే రాత్రి వేళన కూడా మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు పాలు, రాత్రి 9 నుంచి మధ్యరాత్రి 12 వరకు లింగోద్భవ కాలం వరకు పెరుగు, లింగోద్భవ కాలం నుంచి తెల్లవారుజాము 3 వరకు తేనె, తెల్లవారుజాము 3 నుంచి తిరిగి మర్నాడు ఉదయం 6 వరకు నెయ్యి ఇలా అభిషేకం చేస్తే సకల కోరికలు ఒనగూరుతాయి అంటూ మనకు రుద్రకామ్యార్చన విధానం అనే శివ సంబంధిత గ్రంథం తెలియజేస్తుంది. అభిషేకం ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. నిరంతరం సంతతారాం అభిషించేత్ అని చెప్పబడుతుంది. యథాలింగమంగాన్ని సంస్పృష్ట, లింగాన్ని తాకి ఆత్మారోపణం చేసి ఆ శివలింగంలో మన మనస్సును ఆరోపితం చేసి అప్పుడు మనం అభిషేకం చేస్తున్నాం. ఇది ఇందులో ఉండే అంతరార్థం. సకల కోరికలు నెరవేరుతాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమః అని చెప్పి కూడా అభిషేకం చేయొచ్చు.